ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి గోదావరి ఉప్పొంగుతుంది. ఆ సమయంలో మా గ్రామం ముంపు ప్రాంతంగా మారిపోతుంది. కొన్నిసార్లు ఇళ్ల లోపలికే నీరు వచ్చేస్తుంది. రోడ్లు, పంట పొలాలు అన్నీ నీటితో నిండిపోతాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా కూడా కట్ అవుతుంది. ఇలా మా ఊరి జీవితం సవాళ్లతో నిండిపోయిన ప్రకృతిని, గోదావరిని ప్రేమించే మనసు మాత్రం మారదు. మా ఊరు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా గ్రామాన్ని మీకు చూపించబోతున్నాము. మా విలేజ్ వచ్చేసి అల్లూరు జిల్లా ఎటపాక మండలంలోని మురుమూరు అనే గ్రామం. అంటే భద్రాచలం నుండి పాపికొండలకు వెళ్లే దారి మధ్యలో మా ఊరైతే కనిపిస్తుంది. రోడ్డు పక్కనే పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఈ పచ్చని పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మా ఊరి సెంటర్కి అయితే వచ్చాము. చూడండి, పక్కనే షాప్ ఉంటుంది. అలాగే మా ఇళ్ళకి వెళ్ళాలంటే ఆ గుట్ట పైకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడైతే దారి. మా ఊరు మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. వర్షం పడితే చాలు ఈ రోడ్లన్నీ గుంటలుగా మారిపోతాయి. వాహనాలు తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాహనాల మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు చూడండి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము. ఇదైతే మా విలేజ్లో ఉన్నటువంటి స్కూల్. ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లలు చదువుకుంటారు. చిన్నప్పుడు మేము కూడా ఇక్కడే చదువుకున్నాము. మా బాల్యంలోని అందమైన రోజులు ఇక్కడే గడిచాయి. ఇక్కడ ఆడుకోవడానికి అయితే ఊళ్ళని ఏర్పాటు చేశారు. రోడ్డు అయితే మామూలుగా ఉండదు మా సైడ్ అయితే. ఏం పేరు? ఏం పేరు? ఏ పక్క? ఎన్నో క్లాస్ నువ్వు? ఏం పేరు? ఎన్నో క్లాస్ నువ్వు? చాలా మంది ఉన్నారు పిల్లలు. హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. పచ్చని కాయలు ఉన్నాయి. ఇదిగోండి నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఉన్నాయి. ఇదిగోండి పువ్వు మొక్కలు ఇక్కడే ఉన్నాయి. ఇంటి పువ్వు మొక్కలు పక్కనే సీతాఫల చెట్టు ఉంది. బీరకాయ చెట్టు ఉంది పక్కనే. అవి అందరు తింటారు. పక్కనే ఇక్కడ కాకరకాయ చెట్టు ఉంది. కాకరకాయలు వదిలితే అదిగోండి అటు చూడండి, ఒక పాప మమ్మల్ని రమ్మంటే పిలుస్తుంది. చెట్టు ఉంది, చెట్టు పువ్వులు ఇస్తున్న చెట్టు. వాసన మస్తు. ఇదిగోండి ఎండిపోయిన రైతు పెట్టారు, అందుకే రైతు కానీ కాలిపోయిన చెట్టు. మామిడి చెట్టు పక్కనే మామిడి చెట్టు ఉంది. మామిడికాయలు వదిలితే ఉగాది పండుగ. అదిగోండి చింతకాయలు అప్పుడు ఎండిపోయాక పాప మా అమ్మ పిలుస్తుంది, అందుకే మా పాప పిలుస్తుంది. వెళ్తున్నాం. తెల్లటి మబ్బులు తోనీగలు సీతాకోకలు ఉన్నాయి. చెట్టు చివరిగా చూపించాల్సింది మా ఊరి గోదావరి. మా ఊరి గోదావరి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ గోదావరి పక్కనే రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కొట్టుకుపోతూనే ఉంటుంది. వీళ్ళు నిర్మిస్తూనే ఉంటారు. వెళ్ళేటప్పుడు ఈ పూలు అయితే కనిపించాయి చూడండి.
ఫ్రెండ్స్, ఈ పూలను ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా గిరిజన స్త్రీలు ఇలా తల మీద పెట్టుకొని దింసా నాట్యం చేస్తారు. ఇలా మా గ్రామాన్ని, మా గోదావరిని మీకైతే చూపించాము. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.